హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక సూపర్ సింపుల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చక్కెర కొమ్ములు స్వీట్ షాప్లో మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారా? క్రిస్పీగా క్రంచీగా పైన షుగర్ లేయర్తో చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఈ చక్కెర కొమ్ముల్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఈ చక్కెర కొమ్ముల్ని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ కూడా ఇందులో వేయండి. ఇక్కడ మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. అలాగే పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా వాడచ్చు. సేమ్ కొలతలు తీసుకుని చేసుకోవచ్చు. ఇక్కడ బొంబాయి రవ్వ వేయటం వల్ల కొమ్ములు అనేవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. సో ఇది స్కిప్ చేయొద్దు. రవ్వ వేసిన తర్వాత ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కనుక మీ దగ్గర లేకపోతే చిటికెడంతా వంట సోడా అయినా వేయచ్చు. నెక్స్ట్ ఇందులోనే చిటికెడంతా ఉప్పు కూడా వేయండి. ఈ స్వీట్లోకి కొద్దిగా సాల్ట్ పడితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం చేసే కొమ్ములు అనేవి గుల్లగా రావాలి అంటే ఇందులోకి నూనె వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని బాగా కాగపెట్టి ఆ వేడి నూనెని ఈ పిండిలోకి వేసుకుని కలుపుకోవాలి. ఈ నూనె అంతా కూడా పిండిలోకి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత పిండి బైండింగ్ అనేది ఈ విధంగా ఉండాలండి. బ్రెడ్ పొడిలాగా చేతితో ముద్ద చేస్తే ఈజీగా ముద్ద అవ్వాలి. ఆ ముద్ద కూడా గట్టిగా ఉండాలి. సో ఈ బైండింగ్తో మనం నూనె అయితే వేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకాస్త వేసుకుని కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్లా కలుపుకోవాలి. ఇందులోకి రవ్వ వేసాం కాబట్టి పిండి నానిన తర్వాత కాస్త గట్టి పడుతుందన్నమాట. సో మొత్తానికి ఇలా కొంచెం సెమీ సాఫ్ట్ లాగా పిండి ముద్దని తయారు చేసుకుని పైన మూత పెట్టేసి కనీసం 10-15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. కొద్దిసేపు నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత పిండి నానుతుంది. అలాగే కొంచెం స్టిఫ్గా అవుతుంది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పిండి ముద్దని మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మీద కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పాటి మందంలో చేసుకోవాలి. ఇప్పుడు మనం కొమ్ముల కింద వీటిని కట్ చేసుకోవాలి. చాకుతో కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్తో కానీ ఈవెన్గా అన్నీ కూడా ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొమ్ములన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేయండి. ఈ రెసిపీ కోసం ఆయిల్ హీట్ అనేది మరి ఎక్కువ ఉండకూడదండి. మోడరేట్గా హీట్ చేయాలన్నమాట. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని మనం చేసుకున్న కొమ్ములన్నిటిని కూడా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నేనైతే మొత్తం ఒకేసారి వేస్తున్నాను. కడాయి పెద్దగానే ఉంది కాబట్టి 1 కప్పు పిండితోనే చేస్తున్నాం కదా. సో మొత్తం ఒకేసారి వేసి వేయించేస్తున్నాను. నూనెలోకి వేసిన కొమ్ములన్నీ కూడా పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈవెన్గా వేయించుకోండి. క్రిస్పీగా క్రంచీగా అవ్వాలి. లైట్గా గోల్డెన్ షేడ్లోకి టర్న్ అవ్వాలి. ఇలా వేయించుకున్న కొమ్ముల్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొమ్ములకి పంచదార పాకం చుట్టుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా పంచదార వేసుకోవచ్చు. అంటే ఇక్కడ స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 1/2 కప్పు దాకా పంచదార తీసుకోండి. స్వీట్ కొంచెం సుమారుగా తినేవాళ్ళైతే 3/4 కప్పు దాకా తీసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేయండి. 1/4 కప్పు దాకా నీళ్లు పోసి పంచదారని పూర్తిగా కరగనివ్వండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పంచదారని పూర్తిగా కరగపెట్టుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. యాలకుల పొడితో మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇది వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసి ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. సో మొత్తానికి పాకం కన్సిస్టెన్సీ నేను మీకు చూపిస్తాను. ఇలా ముదురు తీగ పాకం రావాలన్నమాట. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి జస్ట్ 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి బాగా కలిపి ఆ తర్వాత మనం వేయించుకున్న కొమ్ముల్ని కూడా ఈ పాకంలో వేసేసేయాలి. కొమ్ములు వేసిన తర్వాత స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదండి. జస్ట్ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసి వెంటనే స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. పక్కకు దించిన ఈ కొమ్ముల్ని అలా వదిలేసేయకూడదు. మధ్యలో కలుపుతూ ఉంటేనే మీకు ఆ పైన వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో పూర్తిగా చల్లారేంత వరకు కూడా మధ్యలో ఇలా గరెటతో కలుపుతూ ఉండండి. పూర్తిగా చల్లారేసరికి ఇలా చక్కెర కొమ్ములు అనేవి లోపల క్రిస్పీగా పైన క్రంచీగా ఇలా షుగర్ లేయర్తో అచ్చం స్వీట్ షాప్లో లాగా టేస్ట్ అయిన టెక్స్చర్ అయినా కరెక్ట్గా వస్తాయి. వన్స్ ఇలా రెడీ అయిన చక్కెర కొమ్ముల్ని ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ చక్కెర కొమ్ముల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.